హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా మచిలీపట్నంలో ఎగ్జిబిషన్ పెట్టారండి. మంచి టైంపాసు పెద్దలకి పిల్లలకి. ఫ్రెండ్స్, లోపల పిల్లలకి పెద్దలకి రకరకాల గేమ్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాటితో పాటు రకరకాల స్టాల్స్, ఫుడ్ స్టాల్స్. అంతేకాదండి, లోపల తాజ్మహల్ సెట్టింగ్ కూడా ఒకటి వేశారు. అదేంటో చూసేద్దాం మరి. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంట్రన్స్లో మాత్రం ఏదో రాజుగారి కోటలాగా సెట్టింగ్ చేశారు. లోపలికి వెళ్దాం పదండి. లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ పిల్లలు ఫోటో దిగుతారని రకరకాల జంతువుల ఫోటోలు పెట్టారు. షార్క్, లయను, జిరాఫ్, డైనోసార్ ఇలా ఫొటోస్ పెట్టారు. సెల్ఫీ కానీ మామూలు ఫోటో కానీ దిగుతారు పిల్లలని. స్టార్టింగ్లోనే నా ఫేవరెట్ ఫుడ్ ఐటెం కనపడింది, పాప్కార్న్. ఇవన్నీ రకరకాల స్టాల్స్ ఉన్నాయండి. అండ్ ఫుల్ క్రౌడ్గా ఉంది, ఫెస్టివల్ సీజన్ కదా. ఎక్కడో లాంగ్లో జాబ్ పర్పస్ కోసం వెళ్ళిపోయి ఇలా ఫెస్టివల్కి మళ్ళీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తాక వస్తారండి వాళ్ళ నేటివ్ ప్లేస్కి. చాలా బాగుంటుంది అప్పుడు. ఈ ఎగ్జిబిషనే కాదండి, మా ఊరంతా కూడా చాలా సందడిగా ఉంది ఈ ఫెస్టివల్ అప్పుడు. మొత్తం ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నాం, రిలేటివ్స్ని కలుసుకున్నాం. చాలా బాగుంది. చిన్నపిల్లల కోసం బోటింగ్ లాగా ఒక అరేంజ్మెంట్ చేశారండి, ఇది కూడా బాగుంది. ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది తాజ్మహల్ అండి. కొంచెం దగ్గరికి వెళ్ళాక ఇంకా చూపిస్తాను. వీళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు వాటర్లో. తాజ్మహల్ సెట్టింగ్ అయితే చాలా బాగా వేశారు, కానీ అండి వైట్ కలర్ అయితే ఇంకా బాగుండేది. ఈ పక్కన చూడండి చాట్ అంట, అసలు ఖాళీ లేదు. టేస్ట్ ఎలా ఉందో తెలియదు, కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ పిల్లలు చూడండి చక్కగా ఈ బాల్స్తో ఆడుకుంటున్నారు. ఇదేంటిదనండి తిరుగుతుంది, దీని పేరు తెలియదు, కానీ స్లోగా పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. పక్కనేమో కొలంబస్. అదిగోండి ఫ్రెండ్స్, తాజ్మహల్ దగ్గర నుంచి చాలా బాగా చేశారు ఇది. ఇక్కడ ఐ లవ్ మచిలీపట్నం అని ఉంది కింద. అక్కడ ఫోటోలు దిగుతాయి చాలామంది ఉన్నారు. ఇక రకరకాల యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఒకటి చూపిస్తాను క్లోజ్గా.
జైంట్ వీల్ దీని గురించి తర్వాత చెప్తా. మా వాళ్ళు కొలంబస్ ఎక్కుతాకి వెళ్తున్నారు. మా ఆవిడ, మా చెల్లి, పిల్లలు. పిల్లలకి చూడండి, కారు లాగా ఉండి రౌండ్గా తిరుగుతుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కొలంబస్ స్టార్ట్ అయింది. మా వాళ్ళు అది మధ్యలో ఉన్నాడు, మా బొడ్డోడు, పెద్దోడు, మా చెల్లెలు, పిల్లలు ఇద్దరు. మా వాడు భయపడతాడేమో అనుకున్నా కానీ సైలెంట్గానే కూర్చున్నాడు, అల్లరి చేయకుండా. డాడీకి భయం వేసిందేమో తెలియదు కానీ సైలెంట్గా ఉన్నాడు ఎందుకు. నాకైతే ఈ కొలంబస్ కింద లైట్స్ ఇలా అరేంజ్ చేశారు కదా, అది చాలా బాగా నచ్చింది. ఏదో స్పేస్ షిప్ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది సడన్గా చూస్తే. అది చూడండి. ఈ పక్కన తిరిగేదాన్ని ఫుల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీద్దాం అనుకుంటే అసలు చాలా టైం పట్టేలాగా ఉంది. ఎప్పుడు చూసినా ఉంటే పైన లేదా కింద. చాలా స్లోగా పైకి వెళ్తుంది, చాలా స్లోగా కిందకు వస్తుందండి ఇది. అందుకే మధ్య మధ్యలో చూపిస్తున్నాను. పిల్లల కోసం గణేష్ బొమ్మతో ఉంది, ఇంకా పతులు బొమ్మతో ఉంది, చోటా భీమ్ బొమ్మతో ఉంది. చూపిస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదిగోండి, పతులు వచ్చేసాడు. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది. అలా ఒక 8 or 9 రౌండ్స్ వేసి ఆపుతున్నాడండి ఒక్కొక్కరికి. నెక్స్ట్ అలా ఒక సర్కిల్లా తిరిగి మళ్ళీ వచ్చి అక్కడ ఆగుతుంది. ఇక్కడ ఢిల్లీ మసాలా అప్పడం అంటండి. పెద్ద సైజు అప్పడాలు, పైన కారం జల్లిస్తున్నారు. టేస్ట్ బాగుంది. చేసినవన్నీ వరుసగా లైన్లో పెడుతున్నాడు ఈ తమ్ముడు. తాజ్మహల్ పైన చందమామ వ్యూ బాగుందని తీశాను. నచ్చితే లైక్ చేయండి. ఇది ఇంకో రకమైన యాక్టివిటీ. అయితే క్రౌడ్ అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేశారండి అందరూ. జైంట్ వీల్ ఎక్కి కూర్చున్నారు కొంతమంది, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఫుల్ అవ్వాలనుకుంటా. ఇది ఇంకొక రకమైన యాక్టివిటీ. పక్కన ఒకటి. ఇది స్లోగా స్టార్ట్ అయింది కానీ చాలా స్పీడ్ తిరిగిందండి. కూర్చున్న వాళ్ళ పరిస్థితి దిగాక ఎలా ఉందో కానీ
చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. వీడియోలో కరెక్ట్గా తెలుస్తుందో లేదో కానీ చాలా స్పీడ్ తిరిగిందండి ఇది. ఇది చిన్నపిల్లల కోసం అండి. గెంతులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ కుషన్ లాగా ఉంటుంది కదండి, మొత్తం అంతా డొల్లుతున్నారు. ఇది ఇంకో రకం యాక్టివిటీ పిల్లలకి. ఫ్రెండ్స్, జైంట్ వీల్ గురించి తర్వాత చెప్తానన్నా కదా. మాకు ఒక చిన్న స్టోరీ ఉంది. చిన్నప్పుడు ఇలాగే ఎగ్జిబిషన్కి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. నేను ఎప్పుడు జైంట్ వీల్ ఎక్కలేదు, నాకు భయం అని. మా ఫ్రెండ్స్ మిగతా ముగ్గురు మేము ఎక్కేవరా, మాకు అలవాటు ఉందంటే బలవంతంగా తీసుకెళ్ళారు. ఇద్దరు ఒక బాక్స్లో కూర్చున్నారు, నేను ఇంకో బాక్స్లో కూర్చున్నాను. నాతో పాటు కూర్చున్న వాడిని అడిగాను, ఎరా నువ్వు ఎప్పుడైనా ఎక్కావా అంటే ఎక్కాను అన్నాడు. సరే ఆడ ఉన్నాడు కదా ధైర్యంగా కూర్చున్నాను. స్టార్ట్ అయినాక అడిగితే వాడేం చెప్పాడో తెలుసా అండి, చిన్నప్పుడు ఇంటి ముందుకు తీసుకొచ్చి చేత్తో తిప్పుతారు చూసారా, అది ఎక్కాను అన్నాడండి. ఇంక నా పరిస్థితి చూడండి, దిగలేము, ఆగదు. అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు చూసారా, ఆపండ్రే అని, అదే పరిస్థితి నాకు అప్పుడు. అప్పటి నుంచి ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా జైంట్ వీల్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళనండి. పిల్లలతో పాటు సరదాగా ఈ డ్రాగన్ ట్రైన్ ఎక్కానండి. అలా నాకు తెలిసి ఒక 9 or 10 రౌండ్స్ తిప్పాడు. ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి. అదిగోండి చోటా భీమ్ వచ్చాడు. హెలికాప్టర్ షేప్లో ఉన్నాయి ఇవన్నీ. మళ్ళీ సర్కిల్గా తిరిగేది చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. చూడండి అలా స్లోగా వెళ్తుంది పైకి. డిజైన్ అయితే బాగుంది. ఈ గేమ్ అందరికీ తెలిసిందే కదండి, రింగ్. ఏ ఐటమ్ మీద వేస్తే అది మనకి ఇస్తారు. ఈ పక్కనే ఇంకోటి ఉంది, అది డిఫరెంట్గా ఉంది, కొంచెం చూపిస్తాను అండి. ఇంకోండి ఇదే, అక్కడ మనకి సర్కిల్ లాగా ఉన్న ప్లేట్లు లాంటివి ఇస్తున్నాడు, ఒక 5. ఇక్కడ కింద రెడ్ కలర్ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ కనపడకుండా ఈ 5 ప్లేట్స్తో కవర్ చేయాలంట. ఒకసారి పెడితే మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయకూడదు అన్నారు. ఈ గేమ్ కూడా అందరికీ తెలిసిందే. బాల్తో గ్లాసులు పడేస్తే మనకి ఏదోటి గిఫ్ట్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఆంటీ గారు బాణం వేస్తున్నారు. ఇదొక గేమ్. ఇద్దరున్నారు, ఇటొకళ్ళు. చూడండి కింద కూర్చొని మరి టార్గెట్ని ఏం చేస్తున్నారు. ఇది ఇంకో రకమైన స్టాయిల్. నేను ఇందాక చెప్పాను కదా, 5 ప్లేట్స్ ఇస్తారు. ఆ రెడ్ కలర్ సర్కిల్ కనపడకుండా కవర్ చేయాలి మనం. ఒకసారి పెడితే మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయకూడదంట. ఇక్కడ రాశాడు నో అడ్జస్ట్మెంట్, నో టైం లిమిట్ అని.
వీళ్ళు ట్రై చేస్తున్నారు. పెట్టేశారు కరెక్ట్గానే. వీళ్ళకి ఎంత ఇస్తాడో మరి, అమౌంట్ ఇచ్చాడు. అదండి మా ఊర్లోని ఎగ్జిబిషన్. నేను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.